నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. రేపే ఆగస్టు 17న నాగపంచమి. ఈరోజు శ్రావణ శుక్ల పంచమి తిథి మరియు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో ఈ పండుగ చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. మొదటి శ్రావణ సోమవారంతో కలిసి రావడం చాలా విశేషం. ఇది పరమ పవిత్రమైన రోజు కనుక ఈరోజు ఆడవారు ప్రాణం పోయిన ఈ 4 పనులు చేయకూడదు. ఈ తప్పులు చేస్తే సర్పదేవతలకు విపరీతమైన ఆగ్రహం వస్తుంది. దాని వలన జీవితాంతం పేదరికం, అనారోగ్యం అనుభవిస్తారని, పగబట్టిన పాముల వల్ల వంశానికి కష్టాలు ఎదురవుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. మరి ఇంతకీ ఈ నాగపంచమి రోజున ఆడవారు ఏ పనులు చేయకూడదో, పుట్ట వద్ద ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ సమయంలో చేయాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక శ్రావణ మాసంలో 5వ రోజు అనగా శ్రావణ శుక్ల పంచమి రోజున నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటారు. సోమవారంతో కలిసి రావడం చాలా విశేషం. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు దేవతలను పూజించి పుట్టలో పాలు పోస్తారు. నాగపంచమి రోజున నాగదేవతలను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది. భారతీయ సనాతన సాంస్కృతిక సాంప్రదాయములలో సర్పము కూడా దైవ స్వరూపమే. శుభపూజా ముహూర్తం ఆగస్టు 17 ఉదయం 5:51 నుండి 8:29 వరకు చాలా మంచి సమయం ఉంది. ఈ సమయంలో పూజ చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. నాగపంచమి కలిసి వచ్చిన ఈ అద్భుతమైన రోజు ఆడవారు ఆకుపచ్చ రంగులో ఉండే చీరను గాని, పసుపు రంగులో ఉండే చీరను గాని ధరిస్తే దీర్ఘసుమంగళి యోగం కలిగి భర్త ఆయుష్ పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇక ఈ నాగచవితి నాగపంచమి రోజు కొన్ని తప్పులు పనులు చేయకూడదు. కాదని చేస్తే సర్పదేవతల ఆగ్రహానికి గురవుతారు అని శాస్త్రాల్లో ఉంది. ఈ రోజు పదునుగా ఉండే వస్తువులు వాడకూడదు. ఇంటిలోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంట కోసం కూరగాయలు తరగకూడదు, కొయ్యకూడదు. అలాగే మగవారు పొలాల్లో నాగలితో భూమిని దున్నకూడదు అని శాస్త్రం కరాఖండిగా చెబుతోంది. కత్తి, కత్తిపీట, చాకు, కొడవలి, గొడ్డలి వంటి పదునైన పనిముట్లను ఏమాత్రం ఉపయోగించకూడదు. దీని వెనుక పురాణాల్లో ఒక పెద్ద కథ కూడా దాగి ఉంది. తెలియక వాడితే సర్పదేవతలకు కోపం వస్తుంది. అలాగే ఈ నాగపంచమి రోజు ఇంట్లో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పొట్లకాయ, చిక్కుడుకాయ, అలసందలు వంటి కూరగాయలను వండకూడదు. పొట్లకాయ చూడటానికి అచ్చం పాము ఆకారంలో పొడవుగా ఉంటుంది. అలాగే చిక్కుడుకాయలు, అలసందలతో పాటు చిక్కుడు జాతికి చెందిన కాయగూరలు అన్నీ కూడా సర్పాలు ఆకారాన్ని, వాటి మెలికలను పొలి ఉంటాయి. అందువల్ల నాగపంచమి రోజున పాము ప్రతిరూపంగా భావించే పొట్లకాయను గాని లేదా చిక్కుడుకాయను జాతికి చెందిన కాయలను గాని కత్తితో కోయడం, ముక్కలుగా చేయడం, మంట మీద ఉడికించి తినడం అనేది సాక్షాత్తు పామును ముక్కలు చేసి హింసించిన పాపంతో సమానమవుతుంది. కాదని ఈరోజు వీటిని వండితే నాగదేవతల ఆగ్రహానికి గురవుతారు. అంతేకాదు ఈరోజు పాములను పోలిన జీవులైన తొండలు, బల్లులు వంటి వాటిని హింసించకూడదు, చంపకూడదు అని అత్యంత ముఖ్యమైన నియమం. ప్రకృతిలో భాగమైన పాములను గౌరవించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. కనుక ఈరోజు ఏ విధంగా కూడా పాములకి ఇబ్బంది కలగకూడదు. ఇక చాలామంది పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు అమాయకత్వంతో ఆ పుట్టలో గుడ్లు వేస్తూ ఉంటారు. వాస్తవానికి పాములు ఎప్పుడూ గుడ్లు తినవు, అవి పాలు కూడా త్రాగవు. ఇక ఆ గుడ్లు పుట్టలో వేసే సాంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఇలా అస్సలు చేయకూడదు. పుట్టలో గుడ్లు వేస్తే అవి లోపల కుళ్ళిపోయి పుట్టలో నివసించే పాములకు, ఇతర జీవులకు ఊపిరి ఆడకుండా చేసి అనారోగ్యం పాలు చేస్తుంది. దీనివల్ల పాపం చుట్టుకుంటుంది. సర్పదేవతలకు కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తాయి. మీ భక్తిని నిరూపించుకోవడానికి పుట్టలో లీటర్లు పాలు పోయకూడదు. ఎక్కువ పాలు పోయడం వల్ల పుట్టమట్టి కరిగిపోయి కూలిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల లోపల ఉన్న పాములకు నివాసం లేకుండా చేసిన వారు అవుతారు. శాస్త్రం ప్రకారం ఒక అర గ్లాసు పాలు పుట్టలో పోస్తే చాలు. ఈరోజు నెలసరి సమయం లేదా ఋతుక్రమంలో ఉన్న స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్ట దగ్గరకు, నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళకూడదు. ఇంటి దగ్గర కూడా ఎలాంటి పూజలు చేయకూడదు. అలాగే ఈ రోజున స్త్రీలు పుట్ట దగ్గరకు వెళ్ళేటప్పుడు తమ జుట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ విరబోసుకుని వెళ్ళకూడదు. ఈరోజు పుట్ట దగ్గరకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించాలి. ఈరోజు డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు.
అలాగే ఈరోజు గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం లాంటి తప్పులు కూడా చేయకూడదు. ఇక మరొక ముఖ్యమైన నియమం, నాగుల చవితి రోజు ఎవరు తలంటు స్నానం చేయకూడదు. అలా చేస్తే దరిద్రం పట్టుకుంటుందని పెద్దలు చెబుతారు. పండుగకు ముందు రోజే తలస్నానం చేసి శుభ్రపడి పండుగ రోజున మామూలు స్నానం చేసి పూజకు సిద్ధమవ్వాలి. ఆడవారు గాజులు లేకుండా, నుదుటిన బొట్టు లేకుండా, పాపిట్లో సింధూరం లేకుండా పూజకు వెళ్ళడం చాలా అశుభం. నిండు ముత్తైదుల్లా లక్ష్మీదేవిలా తయారై నాగదేవతలను పూజిస్తే వారు ప్రసన్నులై మన సౌభాగ్యాన్ని చల్లగా చూస్తారు. అలాగే నాగపంచమి రోజు మీ ఇంటి ముందు తప్పనిసరిగా గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈరోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించాలి. ఈరోజు పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు లేదా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళినప్పుడు, ఇంట్లో పూజ చేసినప్పుడు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఆడవారు ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించడం వలన కష్టాలన్నీ కూడా పోతాయి, జాతక దోషాలన్నీ కూడా పోతాయి. పార్వతీదేవి అనుగ్రహం వలన సౌభాగ్యం పెరుగుతుంది, సుమంగళి యోగం కలుగుతుంది, మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది, ధనానికి లోటు రాకుండా ఉంటుంది. ఆడవారు అనే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు, ముసలివారు అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈ నాగపంచమి రోజు ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి. ఈరోజు ఎవరైతే సర్ప పూజలు చేస్తారో వారికి సర్ప సంబంధ దోషాలు అంటే కుజదోషము, కాలసర్ప దోషము లాంటివి తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయడం చాలా మంచిది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని అనిపిస్తే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకున్న ధర్మ సందేహాలకు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ.